ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా చాలా పోతున్న బయటికి చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం. చేతులతోనే చేస్తారనమాట. వాళ్ళ చేతుల్లో ఒక మ్యాజిక్ ఉందని చెప్పాలి. చూసుకోవచ్చు ఎంత అందంగా తయారు చేశారో. చాలా మంది అయితే ఇక్కడ ఒకరు మిషన్ని క్లాత్ని అయితే కుడుతున్నారు, మరికొందరు అయితే మొత్తం కట్ చేసి సపరేట్ చేస్తున్నారు, మరికొందరు అయితే బటన్స్ వేసి చేస్తున్నారు అనమాట. ఎవరి పని వాళ్ళకే. స్మెల్ వస్తుందంటే అసలు భరించలేకపోతున్నా, వామిటింగ్ వచ్చేలా ఉందన్నమాట. తయారు చేస్తున్నారు ఇంట్లో క్లీన్ చేయడానికి. బాగుంది కదా. అందరికీ నమస్తే అండి. అందరికీ వీరాది ట్రావెలర్ ఛానల్కి స్వాగతం. సో మనం ముంబై సిరీస్లో భాగంగా ఈరోజు అయితే ధారావికి అయితే వచ్చామన్నమాట. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ స్లమ్ ఏరియా అని అయితే చెప్తారు. ఈరోజు మనమైతే ధారావిని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఈ ధారావి ఎందుకంత ఫేమస్ అయింది అంటే అండి, 1700 నుంచి 1800 సంవత్సరంలో ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఇక్కడ చాలా మంది అయితే వేరే వేరే ప్రాంతాల నుంచి అయితే రావడం జరిగింది అన్నమాట. ధారావిలో ఇంతకు ముందు 1700 నుంచి 1800 సంవత్సరంలో ఇక్కడ చెరువుల్లాగా, చేపల మార్కెట్ లాగా, చేపలు పట్టే విధంగా అలాంటి చెరువులు అయితే ఉండేవన్నమాట ఇక్కడ. ఆ తర్వాత చాలా మంది ఇక్కడ వచ్చి స్థిరపడడం జరిగిందనమాట. ఆ బ్రిటిష్ కాలంలో ఇది చాలా అభివృద్ధి చెందడంతో, ముందుకు సాగుతుండడంతో చాలా మంది ఇక్కడ వచ్చి స్థిరపడడం అయితే జరిగింది. ఇక్కడ ఎందుకంతమంది వస్తారంటే చాలామంది ఉద్యోగాల కోసం కానీ, ఇంకా ఫ్యాక్టరీలో వర్క్ గురించి కానీ, ఆ విధంగా అయితే ఇక్కడ చాలామంది రావడం జరిగింది. ఇంకా అద్దె కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల చాలామంది వచ్చి ఇక్కడ నివసించడం అయితే జరుగుతుందన్నమాట. సన్నని గల్లీలు అయితే ఉంటాయన్నమాట, చిన్న చిన్న ఇల్లులు. ఆ సందులో నుంచి వెళ్ళాలన్నమాట. ఇవంతా కూడా మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా ఇక్కడ లెదర్ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. లెదర్ తోటి పర్సులు, ఇంకా బ్యాగులు, ఇంకా మనం యూజ్ చేసుకునే షూస్ అలాంటివి చాలా అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి చాలా వేరే దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారనమాట. స్లమ్ డాగ్ మిలియనర్ అనే సినిమాతో తీయడం వల్ల ఒక చాలా ఫేమస్ అయితే అవ్వడం జరిగిందనమాట ఈ ఏరియా మొత్తం కూడా. సో ఆ సినిమా కూడా చిన్న పార్ట్ చూపించారనే, ధారావిలో ఒక చిన్న పార్ట్ చూపించారనే చాలామంది చెప్తున్నమాట. అయితే మనం ఈరోజు అయితే ధారావిని పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. ఇక ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మొత్తం కూడా ధారావి ఏరియా అనమాట. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి మొత్తం అయితే చూసేద్దామండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రూట్ అంతా అండి ధారావి చుట్టూ అంటే దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం వరకు అయితే ఉంటుందన్నమాట. మన చుట్టూ తిరిగి రావాలంటే 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మధ్యలో ధారావి మొత్తం ప్రాంతం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఇంకా చుట్టూ కూడా ఈ విధంగా షాపులు కనిపిస్తున్నాయి కదా మనకు, చుట్టూ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది సిటీ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఓల్డ్ ముంబైలో చూసుకోవచ్చు మనం, ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా టైం అయితే 11 o'clock ఆ టైం అయితే అవుతుందండి. ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదు అనమాట. సో మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూసాం. లోపల గల్లీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. సో మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. పూర్తిగా గల్లీ లోపలికి అయితే వచ్చేసామండి. చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం కూడా. మనకు అసలు మొత్తం లైటింగ్స్ కూడా ఏం లేవు, అంతా కూడా చిన్న చిన్న చల్లని గల్లీలు అయితే ఉన్నాయి. కేవలం ఇద్దరు మాత్రమే నడవగలరు అనమాట ఇందులో. చూసుకోవచ్చు మొత్తం చీకటిగా అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తం స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు ఇక్కడైతే. ఇంకా నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు డ్రమ్లో మొత్తం కూడా వాటర్ అయితే నింపేసి స్టోర్ చేసి ఉంచారనమాట. ఇక్కడ నీళ్ళని టబ్లో నింపుకొని తర్వాత డ్రమ్ను అయితే నింపుకుంటారు. చూసుకోవచ్చు మనం. బట్టల దుకాణం అయితే కనిపిస్తుంది. చాలా డ్రెస్సెస్ అయితే ఇక్కడే తయారు చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు ఇలాగైతే ఉంది మొత్తం కూడా వర్క్ అయితే జరుగుతుంది లోపల. మొత్తం కొత్త బట్టలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు దీనికి మెట్లు కూడా ఉన్నాయండి, చిన్న మెట్లు. ఈ మెట్ల నుంచి పైకి వెళ్ళి కూడా పైన కూడా చూసుకోవచ్చు చేస్తున్నారు వర్క్ అయితే. మొత్తం క్లాత్స్ అన్ని కటింగ్ చేసి ఉంచారనమాట. ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అయితే చేస్తారనమాట. బయట చాలా షాపుల్లో ఇలాంటి ప్లేసెస్ నుంచి అయితే తీసుకెళ్ళి బయట అయితే అమ్మడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, మన అయితే పరిమితలేదు. చూసుకోవచ్చు క్లాతింగ్స్ అన్నీ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఇంకా వేరే వేరే
షాపులకి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంటారు అన్నమాట. చాలా మంచి పని చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాలు అయితే కనిపిస్తున్నాయి, మొత్తం తయారు చేస్తున్నారు అన్నమాట. ఇంకా ఇక్కడ పక్కనే చూసుకోవచ్చు ఎంత గలీజ్గా కనిపిస్తుందో మొత్తం కూడా. శుభ్రత లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగానే వస్తాయండి వీళ్ళకైతే. ఇక్కడ రోడ్ల మీదనే చూసుకోవచ్చండి డస్ట్ ఎలా పడేశారు. ఇక్కడ కూడా అసలు మామూలుగా డస్ట్ లేదన్నమాట ఇక్కడైతే. ఇక్కడ ఫుడ్ స్టాల్లో కూడా చూసుకోవచ్చండి. ఫుడ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తారనమాట. చూసుకోవచ్చు ఎలా ఉంది మొత్తం కూడా. చూసుకోవచ్చు ఇక్కడ బోండాలు అయితే అమ్మేస్తున్నారు. చాలా మంది అయితే వచ్చేసారు అన్నమాట చూసుకోవడానికి. అచ్చా చూసుకోవచ్చు ఇక్కడ అయితే తినిపిస్తున్నాడు అనమాట. ఇంకా చూసుకోవచ్చు అండి పెద్ద పెద్ద పోతులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో అసలు. కొట్టుకుంటున్నాయి రెండు కలిసి. ఇంటి నిర్మాణాలు చూసుకోవచ్చు ఏ విధంగా కనిపిస్తున్నాయో మొత్తం కూడా. మామూలుగా లేదు మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇంకా పోతునైతే కడుగుతున్నారు అన్నమాట. భలే ఉంది మొత్తం అంతా కూడా. వీరా ద ట్రావెలర్, వీరా ద ట్రావెలర్, ద ట్రావెలర్. ఇంకా బయటనే మొత్తం పనులు అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చండి ఇంత చిన్న వెళ్ళి ఉంది వెళ్ళి అనమాట. అసలు వీళ్ళు ఎట్లా ఇక్కడ చూసుకోవచ్చు. పక్కనే ఒక పెద్ద కాలువ అయితే నడుస్తూ కనిపిస్తుంది. కాలువ పక్కనే ఉందన్నమాట ఇదంతా మొత్తం కూడా. చూసుకుంటే ఈ గల్లీ మొత్తం కనిపిస్తుంది కదండి, మొదలంతా నివసించే ఇల్లులు అన్నమాట ఇవి. పక్కనే చూసుకుంటే ఈ డ్రైనేజ్ కాలువ ఎలా వెళ్తుందో చూడండి. ఇక్కడ ఈగలు దోమలు మొత్తం ఇంట్లోనే పోతే వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుందో అసలు నిజంగా చాలా డేంజర్ అండి. ఇక్కడ చూడండి ఎంత సన్నని గల్లీ అయితే కనిపిస్తుంది మనకు. చూడండి ఎంత నా వెనకాల ఇంకొకరు వస్తే నేను వెళ్ళిన తర్వాతే రావాల్సి అయితే ఉంటుంది. అంత చిన్న గల్లీ అన్నమాట. మొత్తం బట్టలు బయటనే ఉతికేస్తున్నారు మొత్తం కూడా. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో కూడా అర్థం కావట్లేదు. మొత్తం నిచ్చెనలాగా కనిపిస్తుంది కదండి పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట అది. దాని మీద ఎక్కైతే పైకి అయితే వెళ్తారనమాట. ఇక్కడ నీటి సమస్య కూడా చాలా ఎక్కువనే అండి. డ్రమ్ముల్లో ఎలా స్టోర్ చేసి ఉంచారో చూడండి ఒకసారి. చాలా డ్రమ్ములు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇంటి నిర్మాణాలు కూడా చూసుకోవచ్చు అండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో అసలు. ఇక్కడైతే చూడండి అసలు పక్కనే డ్రైనేజ్ వివిధ స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా చూసుకోవచ్చు ఇటు నుంచి కూడా. టెంపుల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఇక్కడ చూసుకోవచ్చండి చీపురు తయారు చేస్తున్నారు ఇంట్లో క్లీన్ చేయడానికి. బాగుంది కదా. మన ధారావిలో ఎంటర్ అయిన తర్వాత చాలామంది చాలా డిఫరెంట్ టాలెంట్తో అయితే ఉంటారండి వాళ్ళ జీవితాన్ని ముందు సాగించడానికి. చూసుకోవచ్చు ఈ విధంగా అయితే తయారు చేస్తున్నారు. బాగుంది కదా. అది కరెక్ట్. చిన్నపిల్లలు ఇక్కడ చూడండి మేకలతో ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ స్టైర్స్ చూసుకోవచ్చు అండి ఎంత లెంగ్త్గా కనిపిస్తుందో. ఆ తాడు పట్టుకొని పైకి అయితే ఎక్కుతారనమాట. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తాయండి ముస్లిం వాళ్ళు పిల్లలకైతే అవి ఖురాన్ అయితే నేర్పిస్తున్నారు అనుకుంటాను. చూసుకోవచ్చు అదిగో అందరూ ఎలా పడి చదువుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలందరూ చదువుకోండి అమ్మా, చదువుకోండి, బాగా చదువుకోండి. పక్కనే ఒక చిన్న కటింగ్ షాప్ అయితే కనిపిస్తుంది. పక్కనే గల్లీ చూసుకోండి అసలు ఎంత చిన్నగా ఉందో ఇదంతా కూడా. మొత్తం డ్రైనేజ్లే ఇంటికి ముందే.
ఎవరైనా ఆరు బయట ఊడ్చుకోవడానికి మంచి ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకు. చూసుకోవచ్చండి ఎంత చీకటి కనిపిస్తుందో కదా ఇక్కడ. ఇక్కడ నిజంగా చెప్తున్నా అండి, అసలు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అసలు భరించలేకపోతున్నా, వామిటింగ్ వచ్చేలా ఉందన్నమాట. కావాలని చెప్పట్లేదు, నిజంగా అండి అంత విపరీతంగా అసలు మైండ్ పని చేయట్లేదు ఈ స్మెల్ అంతా చూస్తుంటే. అసలు వీళ్ళు ఎలా జీవిస్తున్నారో. ఇంకా పక్కనే చూడొచ్చు, ఆ స్టైర్స్ చూడొచ్చు, చిన్న రూము ఈ హైట్లో ఉందన్నమాట. దీనిపైన ఇంకో ఫ్లోర్, అది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఈ గ్రౌండ్ ఫ్లోర్, అది ఫస్ట్ ఫ్లోరు. ఈ విధంగా అయితే ఉందండి. అసలు ఎంత దారుణంగా ఉందంటే అసలు వీళ్ళు నిజంగా వీళ్ళ ఆరోగ్యం ఎక్కువ కాలం అయితే బతకరండి వీళ్ళు, నిజంగా చెప్తున్నాను. అసలు ఈగలే మొత్తం ఈగలు వాళ్తున్నాయి అన్నమాట మీదని, అంత దారుణంగా అయితే ఉంది. ఇక్కడ నుంచి వీడియో స్పీడ్లో పెడతానండి, ఒకసారి చూడండి ఎలా ఉంటుందో లోపల మొత్తం కూడా. వచ్చండి నా వెనకాలే వస్తున్నారు. రాలేదు ఢిల్లీలో చూసుకోవచ్చు. అసలు ఈ చిన్న పిల్లలే చూసుకోవచ్చు, వీళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళ జీవితం ముందుకు సాగాలంటే నిజంగా ఈ ధారావిలో ఈ మొత్తం మార్పు చెందాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ తిరుగుతున్నా కూడా మొత్తం ధూళి దోమలు ఇవైతే కనిపిస్తున్నాయి. ఇంకా వాళ్ళు నివసిస్తున్న ఇల్లు ఉంటుంది కదా, దాని ముందే మొత్తం డ్రైనేజెస్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళకు డ్రైనేజ్లో ఆ ఈగలు దోమలు వాళ్ళ తినే ఫుడ్లో వచ్చేసి వాళ్ళ ఆరోగ్యం అయితే పాడైపోతుంది. ఇంకా కరెంట్ లైన్స్ కూడా చూసుకోవచ్చు, చాలా డేంజర్గా అయితే ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పట్టుకుంటే కనుక వాళ్ళ ప్రాణాలకైతే ప్రమాదం ఉంటుంది. సో ఈ ధారావిని ఎంత తొందరగా మంచి ప్లేస్కి మారిస్తే దీన్ని ఎంత మంచిగా తీర్చిదిద్దితే అంత మంచిదన్నమాట. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను ఇక్కడ చూసిన తర్వాత ఈ పరిస్థితులు. ఇంకా ఇక్కడ స్మెల్ కూడా చూసుకోవచ్చు, చాలా దారుణంగా అయితే ఉంటుందన్నమాట. అసలు వీళ్ళ ఆరోగ్యం ఒక రోజు ఉన్నా కూడా అసలు రోజు రోజుకి ఎంతో కాలం అయితే బతకరు వీళ్ళు. చూసుకోవచ్చండి, నార్మల్గా ధారావిలో డ్రైనేజ్ ఇక్కడే ఉంటుందన్నమాట. ఇల్లు దాని పక్కనే ఉంటుంది. వీళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుండదనే చెప్పాలి వాస్తవానికి. ఇదంతా నీట్గా ఉంచితే బాగుంటుంది, గవర్నమెంట్ కూడా వీళ్ళని పట్టించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. చిన్నపిల్లలే చూసుకోవచ్చు, ఇంకా చాలామంది ఫ్యామిలీస్ ఇంకా లక్షల మంది అయితే ఇక్కడ జీవనం అయితే గడుపుతున్నారు. ఇలాంటి అనారోగ్య ప్రదేశంలో నిజంగా ఉంటే వాళ్ళకి నిజంగా ప్రాబ్లం అవుతుందని, హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయనే చెప్పాలి. సో ఇవి ఎంత తొందరగా అయితే బాగు చేస్తే వాళ్ళ జీవితాలు అంతా బాగుంటాయి. ఇంకా చిన్నపిల్లల వాళ్ళ లైఫ్ కూడా చూడాలి కదా, సో వాళ్ళని కూడా పట్టించుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ అనేసి నేనైతే నా వైపుగా అయితే చెప్తున్నాను. ఇంకో ఓకే, మన తెలుగు అబ్బాయిలు కూడా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు. నాకైతే రూట్ తెలియదని అడిగితే చెప్తున్నాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ऐसा रास्ता नहीं है, बाहर जाना है, थोड़ा व्लॉगिंग बनाता हूँ एक्चुअली, व्लॉगिंग वीडियो निकालता हूँ मैं, शूटिंग करता हूँ ऐसा. ఇక్కడ దారిలో అయితే మర్చిపోతున్నా అండి నేను, అసలు ఏ గల్లీలో ఎటు వస్తున్నానో ఏం అర్థం కావట్లేదు, అంత గజిబిజిగా ఉందన్నమాట. చూసుకోవచ్చండి, కరెంటు తీగలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా చాలా డేంజర్ అన్నమాట.
చాలామంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళు తెలియకుండా వీటిని టచ్ చేస్తే కనుక ప్రాణాలు పోవడం అయితే ఖచ్చితం అనమాట. చూసుకోవచ్చు ఎంత ఈ హైట్లోనే ఉంది. వాళ్ళు ఆడుకుంటూ కనుక పట్టుకుంటే మాత్రం వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అనమాట. చాలా డేంజర్ అనమాట. చూసుకోవచ్చు అసలు గాలి కూడా ఆడదనమాట. నాకు చెమటలు కారిపోతున్నాయి, అసలు తట్టుకోలేకపోతున్నా. వీళ్ళు రోజు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదండి. ఇంకా కరెంటు కూడా చూసుకోవచ్చు పైన మొత్తం కూడా పిచ్చెక్కిపోతుంది నాకు ఇదంతా చూసి కూడా. కుండల తయారీ కోసమని నేను చాలా ప్లేసెస్ అయితే తిరుగుతున్నాను అనమాట. నా పక్కన తమ్ముడు ఉన్నాడు కదా, నేను చూపిస్తాను మొత్తం అనేసి తీసుకొచ్చాడనమాట ఈ ప్లేస్కి. మొత్తం అయితే చూపిస్తాను ఎలా తయారు చేస్తారు ఏంటని. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం కుండల తయారు ఏ విధంగా జరుగుతూ ఉంటుందో చూసుకోవచ్చు మనం. ఇలాగైతే తయారు చేస్తారు అన్నమాట. చూసుకోవచ్చు చిన్న రూమ్లోనే మొత్తం అయితే తయారు చేస్తున్నారు. అక్కడ కూడా చూసుకోవచ్చు చాలా డిఫరెంట్ కలర్స్లో అయితే చేస్తున్నారు అన్నమాట. ఇంకా చాలా పాతవి కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో పైన కూడా చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ చేతితో అయితే తయారు చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయి అన్నమాట. డబ్బులు వేసుకోవడానికి కూడా అవి కూడా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. ఇంకా అంటే అంకుల్ వాళ్ళిద్దరు అయితే చేస్తున్నారు అన్నమాట ఈ బిజినెస్ అయితే. బయటనే మొత్తం అమ్మేస్తారు, అది కూడా చూపిస్తాను. ఒకటే కాదండి, ఇంకా బయట పక్కనే చూసుకోవచ్చు ఇంకా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇలాగైతే ఉంది ఇక్కడ. ఇంకా దారి పొడవునా ఇలా వెళ్తే మనకు మొత్తం అయితే చేస్తారనమాట. చూసుకోవచ్చు అండి ఇక్కడ కుండలు ఏ విధంగా తయారు చేస్తున్నారో. మొత్తం కూడా ఆ చేతులతోనే చేస్తారనమాట. వాళ్ళ చేతుల్లో ఒక మ్యాజిక్ ఉందని చెప్పాలి. చూసుకోవచ్చు ఎంత అందంగా తయారు చేశారో. ఇంకా చూసుకోవచ్చు మొత్తం తయారు చేసిన తర్వాత ఎండ కొడుతుంది కదా, ఆ ఎండలో అయితే ఆరబెట్టారనమాట. అంత చేతి అసలు వాళ్ళ చేతిలో ఏ మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఎంత బాగా చేశారో చూడండి ఒకసారి. ఇలా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ కుండల తయారీ విధానం. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ప్లేస్ వచ్చేసరికి కుండల తయారీ బట్టి అంటారనమాట. ఇందులో ఏం చేస్తారంటే కట్టెలు, గడ్డి, ఇంకా బొగ్గు, ఇంకా కొన్ని చెక్కలు వేసి మొత్తం కూడా ఇందులో మంట పెట్టేసి మొత్తం ఈ తయారు చేశారు కదా కుండల్ని మొత్తం వేడి చేస్తారనమాట. ఆ వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కుండ మరింత బలంగా అయితే తయారవుతుందన్నమాట. సో చూసుకోవచ్చు మనకు కనిపిస్తున్న కుండలన్నింటినీ తర్వాత అయితే కాలుస్తారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ ముందు మనకి అందులో మొత్తం కుండలు పెట్టారనుకుంటాను. కదండి ఇక్కడ అన్నయ్య అయితే చాలా మంచిగా అయితే చేస్తున్నారు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా కూడా. చాలా బాగుందండి. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ఇందులో చాలా కుండలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగా అయితే చేస్తున్నారు. అసలు ఎంత అందంగా చేస్తున్నారో, అసలు చేతితోనే తయారు చేస్తారనమాట. చూసుకోవచ్చు ఎంతోమంది కుటుంబాలు అయితే ఈ కుండల తయారీ మీద ఆధారపడి అయితే జీవితాన్ని గడుపుతున్నారన్నమాట. ఇంకా ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల చాలా సేలింగ్ కూడా చాలా ఎక్కువైనా జరుగుతుందనే చెప్పాలి. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఇదంతా ఎలా ఉందో. కుండలు తయారు చేసే ప్రదేశం అన్నమాట ఇది. ఇంకా రకరకాల కుండలు అయితే ఉన్నాయి. ఇంకా ముందు కూడా షాపే అన్నమాట అది. ఇంకా ఇక్కడ కొన్ని చేసి రెడీగా పెట్టిన మొత్తం ఈ గల్లీలో మనం చూసుకున్నాం కదండి. లోపలైతే మొత్తం అయితే తయారు చేస్తారనమాట. తయారు చేసిన తర్వాత మనకు మెయిన్ రోడే కనిపిస్తుంది. ఇక్కడ బయటనే తీసుకొచ్చి అమ్మేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది. క్వాలిటీ అయితే జరుగుతుంది ఇక్కడ. డైరెక్ట్గా అక్కడ తయారు చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు కదా. మనం నార్మల్గా డస్ట్బిన్లో మొత్తం వేస్టేజ్ మొత్తం వేస్తాం కదా, కవర్లో తీసుకెళ్ళి. ఇంకా పాల ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ఇంకా మనం తినే ఆహారం మొత్తం ఒక కవర్లో నింపేసి డస్ట్బిన్లో పడేస్తాం కదా. ఆ డస్ట్బిన్ వాళ్ళు ఒక మున్సిపల్ వ్యాన్ వచ్చేసి మొత్తం తీసుకెళ్తుంది కదా చెత్తనంతా. అదంతా కూడా ఇక్కడే స్టోర్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు మనం ఎప్పుడైతే ఈ ధారావి ఏరియా అనమాట ఇది.
అక్కడైతే ఉన్నాను. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా వాళ్ళు సపరేషన్ చేస్తున్నారు. అవి టిష్యూస్ అంట, వైట్ పేపర్స్ అంట అన్ని సపరేట్ అన్నీ చేస్తున్నారు అనమాట. లోపలే కూర్చొని ఆ చెత్తలో అయితే కూర్చొని అయితే చేస్తున్నాడు అనమాట. చూసుకోవచ్చండి ఇక్కడ చెత్తని మొత్తం వేరు చేస్తున్నారు అన్నమాట. మొత్తం అయితే అక్కడ ఈగలు చూసుకోవచ్చండి ఎలా వాళ్తుందో అసలు. వాటి మధ్యలో కూర్చొని అయితే మొత్తం చూసుకోవచ్చు. వర్క్ అయితే చేస్తున్నారు. దారుణం కదా. చలో ఠీకే. చూస్తున్నారు కదండి మొత్తం అయితే డస్ట్ని అయితే వేరు చేస్తున్నారు అనమాట. అక్కడ బోర్డు కూడా చూసుకోవచ్చు. మొత్తం సపరేట్ టిష్యూస్ సపరేటు, వైట్ పేపర్ సపరేటు, ఇంకా కార్డ్బోర్డ్ సపరేటు, ఇంకా మిక్స్డ్ ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ అని మొత్తం సపరేట్ అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళంతా వాటి మధ్యలోనే కూర్చొని చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. నాకైతే కడుపులో తిప్పేస్తుంది. ఇక వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. నేనైతే సపరేట్ చేసి మొత్తం సంచుల్లో కట్టారనమాట. వీటినంతా చేతులతోనే చేస్తారండి. ఏ మిషన్ ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఆ చెత్తలో దూరేసి మొత్తం అయితే చేస్తారనమాట. చాలా డేంజర్ అండి ఇలాగా చేయడం. అసలు నాకైతే అసలు ఎలా చేస్తున్నారబ్బా అనిపిస్తుంది నాకైతే. చిన్న పనులు చేయడానికి ఇబ్బంది పడుతుంటాం కదా. చూసుకోవచ్చు మీరు ఈ ఎండలో, ఈ చికాకులో, ఈ దోమల్లో, ఆ డస్ట్లో, ఆ మురికిలో అసలు పని చేయాలంటే మనిషి నిజంగా బతుకుతాడా అండి? ఇంత దారుణంగా ఉంది కదా మొత్తం కూడా. అయితే ఇప్పుడండి ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తారు కదా మొత్తం. అయితే ఆ ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ గల్లీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. ట్రైన్ సౌండ్ కూడా వస్తుంది కదా. సో మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడైతే మొత్తం రీసైక్లింగ్ ఇందులోనే చేస్తారంట. పైకి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా మంచి కోఆపరేట్ చేశారనే చెప్పాలి. ఇలా పైకి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. आपको नहीं आता मेरा आता है. చూసుకోవచ్చు మొత్తం ఈ విధంగా అయితే క్యాపులు ఇవన్నీ కూడా సపరేట్ అయితే చేస్తున్నారు మొత్తం కూడా. చాలా వాళ్ళ చిన్న పని చేసే వాళ్ళకు కూడా చాలామందికి అయితే జీవన విధానం అండి ఇది. చూసుకోవచ్చు చాలామంది ఇక్కడ జీవితాన్ని ఈ విధంగా అయితే గడుపుతారు. చూసుకోవచ్చు ఇదంతా మొత్తం సపరేట్ చేసి ఆ తర్వాత మొత్తం కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను. అదంతా కూడా నాతోనైతే జోకులు చేస్తారండి, భయపడుతున్నారు నన్ను లోపలికి వెళ్ళకూడదని. ఇక చూడండి లోపల ఎలా ఉందో అసలు మర్చిపోతుంది. ఇదంతా క్యాపులు చూస్తున్నారు కదా, ఇంకా చూసుకోవచ్చండి. ఇక్కడ ఇదంతా సపరేట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ ప్లాస్టిక్ని మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంది మొత్తం కూడా. ఇంకా కిందికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ బాటిల్, క్యాప్స్ అవన్నీ సపరేట్ చేసేసి ఇంకా కిందికి మిషన్తోనే మొత్తం ఒక చోట అయితే చేరుస్తారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా కూడా ఈ విధంగా అయితే సపరేట్ చేస్తున్నారు. బాటిల్స్ చూస్తున్నారు కదా. మన రోడ్ల మీద చాలా కలెక్ట్ చేస్తూ ఉంటారు కదండి, అవన్నీ ఇలాంటి ప్లేస్కి అయితే వస్తాయన్నమాట. చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో మొత్తం కూడా. ఇక్కడ కోక్ టీమ్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు క్యాప్ పైన మొత్తం చూసాం కదండి, మొత్తం సపరేషన్ ఎలా చేస్తున్నారో. ఇంకా కింద నుంచి కూడా చూసుకోవచ్చు పైన వర్క్ అయితే నడుస్తూ ఉందన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ప్లాస్టిక్స్ అన్నీ కూడా ఒక మిషన్ తోటి ఇలా అయితే చేస్తారనమాట. చూసుకోవచ్చు మీరు ఎలా ఉందో చూడండి. మొత్తం కూడా చాలా దారుణంగా ఉందండి. చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో. ఆలేకపోతున్న బయటికి. చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం లోపలంతా కూడా. మొత్తం లైటింగ్స్ అయితే లేదనమాట, క్లారిటీ కనిపించట్లేదు. సో ఇక్కడ మన బ్రదర్ అయితే మిషన్లోకి మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. చూసుకోవచ్చు
మిషన్లో అయితే మొత్తం కూడా ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసి పెడుతున్నాడు అనమాట. మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇది మిషన్ ఇలా అయితే ఉంటుంది. బాగుంది కదా. నేను కూడా చూడడానికి వచ్చాను అనమాట. కొన్ని బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, పైనుంచి వేస్తున్నారు అనమాట. మొత్తం అదంతా పైనుంచి అట్లా వేస్తుంటే మిషన్లోకి వచ్చేసి ఇలా ప్యాకింగ్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. బాగుంది. ఇప్పుడైతే అండి బట్టలు తయారీ చిన్న ఫ్యాక్టరీ లాంటిది ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ చాలా రకాల బట్టలు అయితే కుడుతూ ఉన్నారు. బట్టలు అయితే మామూలుగా అన్నీ ఇక్కడే కుట్టేస్తున్నారు. ఇంకా చాలామంది అయితే వర్కింగ్ అయితే చేస్తున్నారు అనమాట. బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు మీరు. బాగుందండి నిజంగా. మొత్తం క్లాతింగ్స్ తోటి బట్టలు అయితే కుడుతున్నారు అనమాట. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారనమాట ముంబైలోకి. ఇంకా ధారావిని అయితే అంటారు కదా, మేడ్ ఇన్ ధారావి అని కూడా చెప్తారు. వేరే దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే ఉంది. ఇంకా చాలామంది అయితే వర్కింగ్, చాలామందికి అయితే వేతనాలు కూడా జరుగుతున్నాయి ఇలా వాళ్ళు చేయడం ద్వారా. అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఎంతమందికి పని దొరుకుతుందో. మొత్తం ఇస్త్రీ అయితే చేసేస్తున్నారు. మంచిగా నీట్గా అయితే ప్యాక్ చేసి బయటకైతే ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. అవునండి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అయితే కుట్టేసి మొత్తం ఇస్త్రీ చేసి మొత్తం బటన్స్ వేసి మొత్తం వర్క్, టోటల్ వర్క్ ఇక్కడే జరుగుతుందన్నమాట. ఇంకా కొంతమంది క్లాత్ కట్ చేస్తున్నారు, ఇంకొంతమంది కుడుతున్నారు, ఇంకొంతమంది ఇస్త్రీ చేసి బటన్స్ అయితే వేస్తున్నారు అన్నమాట. ఇంకా మొత్తం చూసుకోవచ్చు లోపల. చూసుకోవచ్చు అండి, చాలామంది అయితే ఇక్కడ ఒకరు మిషన్ని క్లాత్ని అయితే కుడుతున్నారు, మరికొందరు అయితే మొత్తం కట్ చేసి సపరేట్ చేస్తున్నారు, మరికొందరు అయితే బటన్స్ వేసి చేస్తున్నారు అనమాట. ఎవరి పని వాళ్ళకే చాలా బిజీగా అయితే వర్క్ అయితే జరుగుతుందన్నమాట. చూసుకోవచ్చు అండి, చాలామంది అసలు ఇంత ఎండలో కూడా వర్క్ చేస్తున్నారు.
ఇక్కడ ఒక చిన్న రూమ్లో చూసుకోవచ్చు మనం లెదర్ తోటి అయితే చూసుకోవచ్చు. పర్సులు అయితే తయారు చేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా అయితే ఇక్కడ ఐరన్ నుంచి అయితే కొన్ని మెటీరియల్స్ అయితే తయారు చేస్తున్నారు. చిన్న ఇల్లు అనమాట ఇది, చూసుకోవచ్చు వెనక భాగంలో. చిన్న ఇల్లులో వాళ్ళు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసి తయారు చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు అండి, ఆ మెషిన్ తోటి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇంకా వాటినంతా క్వాలిటీగా అయితే చేస్తున్నారు, వాటినంతా క్లీన్ చేసి. వెదర్ కూడా చూసుకోవచ్చు, మొత్తం సపరేట్ అయితే చేస్తున్నారు. చిన్న ఫ్యాన్ వేస్తున్నారు అనమాట, గాలి ఎలా కొడుతుందో ఇందులో చిన్న రూమ్లో అయితే. ఇంకా బయట చూసుకోవచ్చు ఎంత చీకటే కనిపిస్తుందో. అది మెయిన్ రోడ్ అనమాట. అది ఇలా వెళ్తే పూరా గల్లీ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడైతే చూసుకోవచ్చు వీళ్ళ జీవన విధానం ఈ విధంగా అయితే గడుపుతూ కనిపించారు. చూసుకోవచ్చు మొత్తం ఉప్పు పట్టిన ఐరన్ మొత్తం కొత్తగా అయితే తయారు చేస్తున్నారు అనమాట. వాళ్ళు తయారు చేశారనమాట, మార్నింగ్ నుంచి తయారు చేశారంట వీటిని. ఇంకా అవి కూడా చూసుకోవచ్చు ఎంత క్వాలిటీగా కనిపిస్తున్నాయో, బాగున్నాయి కదా. ఇవి కూడా చూసుకోవచ్చు. ఇంకా ఎంత చిన్న చిన్న వర్క్ అది, చాలా ఓపికతో అయితే చేస్తున్నాడు, చాలా పేషెన్స్గా ఇందులో కూర్చొని అయితే చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, ఇంకా ఓపికతో చేస్తున్నందుకు. బాగుందండి, నిజంగా గ్రేట్ అసలు.